మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో తొలి సబ్ కలెక్టర్గా నారాయణ అమిత్ నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తల లక్ష్మారెడ్డి ఘనంగా శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారులతో కలిసి మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో శాంతియుతంగా చేపట్టాలని, దానికోసం కావాల్సిన అధికారులు పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఆర్డీఓ శ్రీనివాసరావును శాలువతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. బదిలీపై వెళ్తున్న ఆర్డీఓ శ్రీనివాసరావు భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పోలీస్ శాఖ మరియు తదితరులు పాల్గొన్నారు. నిలువైపోతున్న సందర్భంగా అట్లాగే గౌరవ సబ్ కలెక్టర్ గారు నారాయణ అమిత్ మాలన్పాటి గారు జైన్ అవుతున్న సందర్భంగా మనందరి తరఫున వారికి చాలా కోఆపరేటివ్ ఉన్నారు. వీళ్ళకు ఒకటే జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని తహసీల్దార్ గారు కూడా చెప్పారు. కూడా 50,000 ఇస్తారు. ఇందులో ఒకసారి కోఆర్డినేషన్ కలెక్టర్ గారు కూడా ఓకే అన్నారు కదా. కలెక్టర్ గారు దృష్టిలో ఉన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నేనున్న కాలంలో నాకు ఎంతో కోఆపరేట్ చేసేది మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కూడా సబ్ కలెక్టర్గా చార్జ్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్లీ శ్రీనివాసరావు గారికి చాలా ధన్యవాదాలు. ఆయన చాలా పేషెంట్గా మిర్యాలగూడలో ఉన్న ఇష్యూస్ అన్నీ ఏమేమైతే స్టెప్స్ తీసుకోవాలో అన్నీ చాలా క్లియర్గా నాకు ఐడియా ఇచ్చారు. సో చాలా ధన్యవాదాలు ఆయనకి. ఇప్పుడు మనం చార్జ్ తీసుకున్నాక ఏమేమైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో దాన్ని కూడా రివ్యూ చేసుకొని మానిటర్ చేసుకొని బాగా స్పీడప్ చేసే చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఏమైతే రెవెన్యూ కేసెస్ ఉన్నాయో మన దగ్గర ఆల్రెడీ పెండెన్సీ చాలా వరకు తగ్గింది. ఆల్మోస్ట్ ఒకప్పుడు 16,000 కేసెస్ ఉంటాయి, ఇప్పుడు జస్ట్ 1,000 కేసెస్ ఉన్నాయి. కానీ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో రెవెన్యూ మ్యాటర్స్లో కూడా అవన్నీ కూడా రివ్యూ చేసి తప్పకుండా ఫాస్ట్గా సాల్వ్ అయ్యేటట్టు ప్రొయాక్టివ్గా యాక్షన్ తీసుకుంటాం. అండ్ చాలా కొలాబరేటివ్ అప్రోచ్, అందరినీ కలిపి తీసుకొని ఏమైనా ఇష్యూ అవ్వచ్చు అందరినీ కొలాబరేటివ్ అప్రోచ్గా తప్పకుండా మనం అడ్మినిస్ట్రేషన్ రన్ చేద్దాం. అండ్ మీ సహకారం కూడా ఈ కోరుకుంటున్నాం. నా నేటివ్ హైదరాబాద్ అండి. తెలుగే లేదు, తెలుగు, హైదరాబాద్. మీ పరిధిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎట్లా అంటే కలెక్టర్ గారు దాకా ఉంటాయా, మీరే సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చా, ఎట్లా మీరు దేని మీద కాన్సన్ట్రేట్? సో పోస్ట్ సేమే అండి. మన స్టేట్ సివిల్ సర్వీస్ వాళ్ళు హోల్డ్ చేసినప్పుడు దాన్ని ఆర్డీఓ అంటారు. అండ్ ఐఏఎస్ క్యాడర్ వచ్చినప్పుడు దీన్ని సబ్ కలెక్టర్ పోస్ట్ అండి. సో పోస్ట్ సేమ్ ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది 2 months బ్యాక్ టు పోస్ట్ ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్స్ అండ్ సబ్ కలెక్టర్. సో దాని కింద 15 డివిజన్స్ ఐడెంటిఫై అయినాయి అక్రాస్ తెలంగాణ. మా 2022 బ్యాచ్లో 7 people ఉన్నారు. సో వాళ్ళని సబ్ కలెక్టర్గా పోస్ట్ చేయడం జరిగింది. సో వేరే వేరే ప్లేసెస్లో కూడా మా బ్యాచ్ మేట్స్ ఇప్పుడు చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. సో కలెక్టర్స్ అయితే ఆల్రెడీ సార్ కింద ట్రైన్ అయ్యాను. సో సార్ ఇచ్చే గైడెన్స్ మాకు ఆల్వేస్ వాల్యుబుల్. సో డోంట్ వరీ, డెఫినెట్లీ ఫ్రీ.
ఎనీ డౌట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. Yes. మాకు అవసరం ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. తప్పకుండా షూర్ మాకు అలవాటు ఏంటంటే రోజు మేము ఆడేవారం కలిసే అలవాటు. షూర్ ఆల్వేస్ వెల్కమ్